friends, ladies and gentlemen, bhai aur behno, this is Voyager Vara. నేను మీ హోస్ట్ వరప్రసాద్. హాయ్, హలో, హాలయా, కెంచో, కంబగడి సా, సత్ శ్రీ అకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్, salute to the nation. My dear friends, Panchmadi, the beautiful hill station here at Madhya Pradesh. మనం ఇక్కడికైతే చేరుకున్నాము మిత్రులారా. హైదరాబాద్ ఎక్కడ, పంచమడి ఎక్కడ? యా, డెఫినెట్లీ వీ విల్ ఎక్స్ప్లోర్ టు ద బెస్ట్. మనం అనుకున్నామంటే తగ్గుతామా? పంచమడి అందాలు ఇంకా మీకోసం నేను చూపించడానికైతే ఉవ్విళ్ళూరుతున్న మనసు మాత్రం వేరే లెవెల్ వైబ్స్లో ఉంది. నాకి కిరికిరి అంతా చూపించుడే, తగ్గేదే లేదు. ఇది రాజేంద్రగిరి ఉద్యానవనము. సో ఇక్కడి నుంచి సన్సెట్ పాయింట్, మరియు ఇక్కడ స్పెషల్గా టెలిస్కోప్ వ్యూ ద్వారా స్టార్ గేజింగ్ అనేది సాయంకాల సమయంలో చూడవచ్చు. మరియు మిత్రులారా, స్పెషల్ ఇక్కడ రోటీ గేట్ బయట ఉంది. तो भैया जवारी रोटी, बाजरा रोटी और मक्की रोटी, कितना कितना एक रोटी? 40 रुपये. 40 रुपया. हाँ जी. तो आपका दुकान है ना? हाँ जी. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ. గేట్ బయట కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే బాగానే ఉన్నాయి. ఆరోగ్యం గురించి ఆలోచించే మనకి ఎక్కడ దొరకవు ఈ అద్భుతమైన కట్టెల ద్వారా పొయ్యిలో కాలుస్తూ ఆ వేడివేడి ఫ్రెష్ జవారీ రోటీ అంటే జొన్న రొట్టె, మేజ్ రోటీ అంటే మొక్కజొన్న రొట్టె, మరియు సద్ద రొట్టె కూడా ఉంది. కొంచెం లావుగా మందంగా ఉన్నాయి. సూపర్ అనిపించింది. నేనైతే ఇది టేస్ట్ చేశాను. ధర కేవలం 40 రూపాయలు మాత్రమే ఉంది. దీంతో పాటు అద్భుతమైన నోరూరించే మిరపకాయ పచ్చడి, అంటే కొంచెం టమాటా మిరపకాయ రోటీ పచ్చడి, అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూర్చొని చెట్ల కింద నేను ఫస్ట్ అయితే అది టేస్ట్ చేసి లోపలికి ఫ్రీ ఎంట్రీ ఈ రాజేంద్రగిరి ఉద్యానవనంలోకి ప్రవేశించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా లోపలికి వెళ్దాం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పేరు మీద ఈ ఉద్యానవనం చేయడం జరిగింది. అండ్ నాకు తెలిసింది ఏంటంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడికి వచ్చాడని, ఇక్కడే కొంతకాలం గడిపాడని కూడా, మరియు కాలక్షేపానికి కూడా ఇక్కడికి వస్తుండారని నాకు తెలిసింది. సో ఇదే మీరు చూస్తున్నది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి స్టాచ్యూ. రాజేంద్రగిరి పంచ్మడిలోని అత్యంత అందమైన మరియు ప్రసిద్ధమైన వ్యూ పాయింట్లలో ఒకటి. ఇది సత్పురా కొండల మధ్య ఉన్న హిల్ టాప్ ప్రదేశము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రదేశం విగ్రహం చూశారు కదా, భారీ ఎత్తున ఉన్న భారతదేశ తొలి రాష్ట్రపతి అయిన శ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి పేరు మీదుగా ఈ ఉద్యానవనము రాజేంద్రగిరిగా పేరు వచ్చింది. పంచ్మడి అనే ఈ అందమైన హిల్ స్టేషన్లో ఉంది కదా ఈ రాజేంద్రగిరి, ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామం లాంటిది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం కోసం ప్రత్యేకంగా ప్రసిద్ధి పొందింది. అయితే ఇక్కడికి చేరుకున్న వెంటనే మనకు ఒక చిన్నదేం కాదు, మనకు కనపడుతున్న ఈ బ్యూటిఫుల్ గార్డెన్ ప్రాంతం అద్భుతంగా ఉంది కదా. పచ్చని మొక్కలు చూడండి, పూలు, చుట్టూ చెట్లు, గ్రీనరీ ఉండడం వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా ఇక్కడ. మిత్రులారా, కుటుంబంతో, స్నేహితులతో టైం స్పెండ్ చేయడానికి ఇది అద్భుతమైన ప్రదేశము. నేను మాత్రం నాకు సమయం దొరికినప్పుడల్లా నా హోటల్ నుండి ఇక్కడికి వస్తూనే ఉన్నాను. కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది, 15 నిమిషాల బైక్ డ్రైవ్. ముందుగా చూపించాను కదా ఆ అద్భుతమైన రొట్టెలను మాత్రం ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను పంచమడిలో ఉన్న ఈ 5 రోజులు తిన్నాను అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఆరోగ్యమైన ఫుడ్. ఇక్కడి నుండి కనిపించే కొండల దృశ్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దూరంగా కనిపించే లోయలు, అడవులు
పచ్చని కొండలు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ఏమంటారు? ఇదే ఆ అద్భుతమైన అందమైన బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక అద్భుతం ఏమిటంటే టెలిస్కోప్ అనుభవము. ప్రత్యేక దృశ్యాలు ఇక్కడ నుండి మనం చూడొచ్చు. స్టార్ గేజ్ అనేది కూడా ఇక్కడ ప్రత్యేకత. అంటే ఇక్కడ ఆకర్షణ టెలిస్కోపే. ఈ టెలిస్కోప్ ద్వారా చౌరాగఢ్ మందిరం దూరంలో కనపడుతుంది కదా, అది చాలా స్పష్టంగా కనపడుతుంది. అండ్ కేవలం 10 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అఫ్ కోర్స్ స్టార్ గేజింగ్ వేరే రేట్ ఉంటుంది, అది సాయంకాలం సమయంలో మనకు లభిస్తుంది. మనం చూడొచ్చట సన్సెట్ పాయింట్. ये मंदिर कौन सा मंदिर है? చౌరాగఢ్ అయినా. చౌరాగఢ్ శివ మందిరము ఇక్కడ చాలా ప్రత్యేకత. కేవలం 10 రూపాయలు చెల్లించి అదిగో ఈ టెలిస్కోప్ నుండి చక్కగా స్ట్రేట్గా అక్కడ దూరంలో చూస్తే కనపడేదే ఆ మందిరం. అది శివాలయము. కాలినడక చాలా కఠినంగా ఉంటుంది, చాలా మెట్లు కూడా ఎక్కవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ నుండే ఈ టెలిస్కోప్ పుణ్యాన దర్శనం అయితే చేసుకుంటున్నాము మై డియర్ ఫ్రెండ్స్. అక్కడికి పోయి రావడానికి కనీసం ఒక 5-6 గంటల సమయం అయితే పడుతుంది. ప్రాపర్ ట్రెక్కింగ్ చేయవలసి వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ మంచి సేవ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, చౌరాగఢ్ మందిరం లేదా ఆ పర్వతం వైపు మేము మాత్రం పోలేకపోయాము. ఎందుకో బద్ధకమని చెప్పవచ్చు. కానీ మీరు వస్తే మాత్రం ఈ అందమైన మందిరాన్ని మిస్ కాకండి. ట్రెక్కింగ్ వేరే లెవెల్లో చాలా బాగుంటుందని వెళ్ళిన వారు చెప్తే నాకు తెలిసింది. చౌరాగఢ్ మందిరం శివజీ మహాదేవ్ శంకరుని మందిరం. అక్కడ కింది వరకు, కొండ కింది వరకు అయితే మనము బైక్ ద్వారా కానీ జీప్ ద్వారా కానీ వెళ్ళొచ్చు. కానీ పైకి మాత్రం మొత్తం ట్రెక్కింగ్ చేయవలసి వస్తుంది. దగ్గర దగ్గర 1800 మెట్లు ఉంటాయి. 2.5-3 గంటలు ఒక సైడ్. అంటే ఒక రోజు మొత్తం పెట్టుకోవాలి అటు వెళ్ళాలంటే. సమయం 6:15 సాయంకాలం అయింది. మీకో సర్ప్రైజ్. ఇక ఫ్రెండ్స్, ఈ వ్యూ పాయింట్ నుంచి మీరు ఎంతగా ఎదురు చూస్తున్న సన్సెట్ వ్యూ, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఓవర్ అండ్ అబవ్ సబ్స్క్రైబర్స్, మీకోసం వాయిజర్ వారా నుంచి ఈ అద్భుతమైన సన్సెట్ వ్యూ. రాజేంద్రగిరి వీడియో నచ్చింది కదా? అసలు రాజేంద్రగిరి తప్పక చూడాలి అని నేను ఎందుకంటానో తెలుసా? సత్పురా కొండల అద్భుత దృశ్యాలు, సూర్యోదయం మరియు సూర్యాస్తమం కోసం బెస్ట్ స్పాట్, టెలిస్కోప్ ద్వారా చౌరాగఢ్ మందిరం వీక్షించడం, స్టార్ గేజింగ్ అనుభవం, ప్రశాంతమైన ప్రకృతి వాతావరణం, ఫోటోగ్రఫీకి సెల్ఫీలకు అద్భుతమైన లొకేషన్. బెస్ట్ టైం సాయంత్రం అంటే సన్సెట్ లేదా ఉదయం సన్ రైజ్ టైం అని చెప్పవచ్చు. దిస్ యంగ్స్టర్, జస్ట్ నా వయసు ఎంత? 25. Yes, I am the youth here, going to explore this entire Panchmadi just for you, my dear friends. So, తగ్గకుండా పంచమడి అందాలు మొత్తం చూద్దాము. అండ్ ఒక్కొక్కటి ప్రతి సైట్ సీయింగ్ ప్లేస్ ఇక్కడ చాలా బాగుంటాయట. లెట్స్
ఎక్స్ప్లోర్ పంచమడి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో చూడండి, వేరే లెవెల్లో ఉంటున్నాయి. ఐ ప్రామిస్ యూ. ప్రకృతి అందాలు, ప్రశాంతత, అద్భుతమైన సూర్యాస్తమయం, ఇంకా టెలిస్కోప్ ద్వారా ప్రత్యేక అనుభవం, ఇవి అన్నీ ఒకే చోట చూడాలంటే రాజేంద్రగిరి తప్పక సందర్శించవలసిన ప్రదేశం. అంతేకాదు ఆరోగ్యవంతమైన మిల్లెట్స్ రొట్టెలు ఇక్కడ దొరుకుతాయి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ట్రావెల్ వీడియోస్ కోసం మీ వాయేజర్ వరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదూ, ఆదరిస్తూ ఉంటారు కదూ. అండ్ ఫ్రెండ్స్, రాబోయే అంటే తదుపరి వీడియో చాలా బాగుండబోతుంది కాబట్టి తప్పక చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ సిరీస్ వేరే లెవెల్లో ఉంది కదా. స్టే సేఫ్, స్టే హెల్దీ, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మీ వాయేజర్ వరా, పంచమడి, ఇక్కడ మధ్యప్రదేశ్లో. బాయ్ బాయ్.